ప్రతిపాడు నియోజకవర్గంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభారాజా ప్రతిపక్ష వైసీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే వైసీపీ నాయకులు ప్రజల మధ్య కులాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చారిత్రాత్మకంగా కాపు సామాజిక వర్గానికి గుర్తింపునిచ్చింది ఆనాటి ముఖ్యమంత్రి అంజయ్య అని, నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం కాపు కార్పొరేషన్ ద్వారా దాదాపు 3,100 కోట్లను కాపుల సంక్షేమం కోసం ఖర్చు చేసిందని గుర్తు చేశారు. ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకం ద్వారా 4,528 మంది కాపు విద్యార్థులకు ఉన్నత చదువులకు బాటలు వేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా 3,35,000 మందికి శిక్షణ ఇచ్చి వారి ఆర్థిక సాధికారతకు, ఉపాధి అవకాశాలకు నిరంతరం కృషి చేస్తున్నామని వివరించారు. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఎన్నో దిగజారుడు పనులకు పాల్పడిందని సత్యప్రభ ఆరోపించారు. పచ్చని కోనసీమలో 2 కులాల మధ్య చిచ్చుపెట్టి 70 మంది యువకులపై కేసులు పెట్టి వేధించినప్పుడు ఈ వైసీపీ నాయకులు ఏమైపోయారని, ఇప్పుడు అమాయక ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పన్నాగం పన్నుతున్నారని ప్రశ్నించారు. అభివృద్ధిని చూసి రాజకీయం చేయలేక లేనిపోని వివాదాలతో ప్రజలను పక్కదోవ పట్టించాలని చూస్తున్న వైసీపీ పన్నాగాలు సాగవని ఆమె హెచ్చరించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే సత్యప్రభ వ్యాఖ్యానించారు. మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. ఆయన నేరస్తులకు కులాలని ఆపాదించడం అన్నది సరికాదని నిలదీయడం జరిగింది. దీన్ని ఏదైతే రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కాపు కులస్తులను గుర్తించింది అంటే, ఆనాడు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అంజయ్య గారు, ఆ తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. కాపులకి 5% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించాలని 2014-19లో తీసుకొచ్చింది కూడా మన గౌరవ అప్పుడే ముఖ్యమంత్రి వర్యులు మన చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ పార్టీ మాత్రమే. ఇది స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాపులకి ఆర్థికంగా వెనకబడి ఉన్నారని 2014-19లో వారికి ఒక ఆర్థిక చేయూత కల్పించాలి, వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళని ముందుకు తీసుకురావాలని ఈ కాపు కార్పొరేషన్ రుణాలంటూ ఇవ్వడం జరిగింది. ఇదే వైఎస్ఆర్సీపీ నాయకులు కోనసీమ జిల్లాలో ఈ కాపులకి అన్యాయం జరుగుతుందని సమావేశాలు గ్రూపుకి ఈ రుణాలు అన్నవి అందజేయడం జరిగింది. ఇంకా స్కిల్ డెవలప్మెంట్ చూసుకుంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి మన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారు కూడా యువతకి ఆదుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద ముందు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే 33,594 మందికి డెవలప్మెంట్ ద్వారా, ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది. కాపులకు ఆర్థిక సాధికారత, విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలని కూటమి ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చూసి ఎక్కడ ప్రజల అభిమానం చెక్కు చెదరకుండా కూటమి ప్రభుత్వం మీద ఉంటుందని చూసి వారవలేక ఇటువంటి దుష్ప్రచారం అన్నది చేయడం జరుగుతుందని అందరూ తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇప్పటికైనా వారు ముందుగా ఈ రాజకీయాలకి, కులాలని మతాలని ఆపాదించకుండా రాజకీయాలని ఒక పద్ధతిగా ముందుకు వెళ్ళాలి. రాజకీయాలకి ఎప్పుడూ కూడా మనం గత 5 సంవత్సరాలు ఎలా జరిగినా ఇప్పుడు కూడా మార్పు జరిగి వారు మరింతగా ముందుకు వెదిగి ఇప్పటికైనా తెలుసుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జరుగుతుంది. ఆ రోజు గతంలో పచ్చని కోనసీమ జిల్లాలో 2 కులాల మధ్య చిచ్చు పెట్టి అమాయకులైన యువకుల మీద 70 మంది యువకుల మీద ఆ రోజు కేసులు పెట్టి వేధించినప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ రోజు ఏమైపోయారు? ఇప్పుడు జరుగుతున్న సంక్షేమాన్ని, అభివృద్ధిని చూసి వారవలేక జనాలకి ఈ కులాల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళని వీటి మీద వాళ్ళకి డైవర్ట్ చేయడానికి ఇటువంటి మీటింగులు పెట్టి మాట్లాడడం అనేది నిజంగా హాస్యాస్పదంగా కనిపిస్తుంది. ఏదైతే